పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. As per the proceedings and dictations of the court, it has been clearly understood that. Hello? Hi Kishore, congratulations. నాకు మేనల్లుడు పుట్టాడు. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే. ఒరే అల్లుడు మేనల్లుడు నా ముద్దుల మేనల్లుడు, ఇదిగోరా నువ్వు వాడుకోవడానికి బొమ్మ తెచ్చాను. పోనీ టైల్. ఇదిగో రైలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూసావా పద్మ, అల్లుడికి ఆడుకునే వయసు రాకుండానే ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాడు అన్నయ్య. అన్నయ్య ఏమిటమ్మా నువ్వు అసలు వాడికి ఇవ్వాల్సింది ఇవి కావు. మరిచ్చేది ఏమిటో చెప్పమ్మా. ఎంత కష్టపడైనా సరే తీసుకొస్తాను. ఒక బుల్లి పెళ్ళాన్ని. పెళ్ళన్నా అన్నయ్య ఏమిటమ్మా? డాడీ ఊళ్ళో లేరా? ఆయన సంగతి నీకు తెలుసు కదమ్మా. ఏదో లాంగ్ టూర్ కానీ స్టేట్స్ కు వెళ్ళారు. తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను. ఓకే అమ్మ, టైం అయింది, వస్తాను. కిషోర్, నా చెల్లెలి కాపురాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ప్రేమించే భర్త, ముద్దొచ్చే బిడ్డ, చక్కని ఇల్లు, ఇంతకంటే ఏం కావాలి? నువ్వు పూల్లో పెట్టి చూసుకుంటున్నావని కూడా తెలిసింది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. బావా, పద్మం చేసుకున్నాక నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆస్తి, అంతస్తు అన్నీ పెరిగాయి. గుడ్ కిషోర్, పుట్టిన బిడ్డ వల్ల కూడా నీకు మరింత అదృష్టం కలిసి రావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పెద్దయ్య గారు, పద్మమ్మకి మగబిడ్డ పుట్టాడు. తెలుసు, తాజా ఫోన్ లో చెప్పాడు. బుల్లిబాబు ఎంతో ముద్దుగా ఉన్నాడు పెద్దయ్య గారు. పద్మమ్మ బాబుకి మీ పేరే పెట్టుకుంది. అవునయ్య గారు, మీరెక్కడున్నా ఆ పసివాళ్ళలో మిమ్మల్ని చూసుకోవచ్చని మీ పేరే పెట్టిందిట. రామయ్య, అయ్యా. ఇదిగో ఈ డబ్బుతో బాబు కావాల్సినవన్నీ కొని తీసుకెళ్ళు. అలాగేనయ్యా. ఇదిగో తాతయ్య పంపించాడని చెప్పు. అలాగేనయ్యా. సీత, పుట్టిన నా మేనల్లుడికి పెళ్ళానిచ్చే బాధ్యత నా చెల్లెలు నా మీద పెట్టింది. అందుకని ఇవాళ నుంచి పట్టుదలగా, శ్రద్ధగా, సీరియస్ గా నువ్వు అదే ఇవాళ నుంచి ప్రేమించడం మొదలు పెట్టావనుకో. ప్రేమించటమా? మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. ఇలాగే సీరియస్ గా 2-3 సంవత్సరాలు ప్రేమించుకున్నామనుకో, అప్పుడు పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుడుతుంది. మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. హలో అల్లుడు, ఏమిట్రా ఇలా వచ్చావు? మామయ్య మీద మనసైందా? మరేమో మా అమ్మ నా పెళ్ళాన్ని నీ దగ్గరుంది తెచ్చుకోమని చెప్పింది. ఓహో, నీ పెళ్ళామా? నా పెళ్ళాన్నకి మోయా, నేను ఆడుకోవాలి. ఒరేయ్, ఆ టైప్ కుడుతుంది అమ్మాయి, బాగుందా? అదే నా పెళ్ళం, అంత పెద్ద పెళ్ళం వద్దుకో. ఏరా, ఇంత పెద్ద మామయ్యకి ఎసరు పెట్టేటట్టున్నావు. ఆ అమ్మాయి నీ పెళ్ళాం కాదురా. ఆ అమ్మాయిని అడిగితే నీకు పెళ్ళాన్ని ఇస్తుందా? చలో చలో. ఏ అమ్మాయి? ఏం బాబు, ఏం కావాలి? చాక్లెటా? కాదు, పెళ్ళం కావాలి. ఎక్కడ తెచ్చా? పెళ్ళావా? అవును, మావి చెప్పాడు. అమ్మా అబ్బా, అయ్యో. ఏం బే బాబాయ్ కుంటున్నావు? బాబు ఏం చెప్పను, సంకెళ్ళి మూతికి తగిలి మూతెళ్ళి మోకాలు కొట్టుకుంటే మోకాలు నెత్తి ఆకాశాన్ని కొట్టుకోపోయింది. నోర్మైండి బాబాయ్ గారు, మీరు పాత అలవాటు ప్రకారం ఎవడి జేబులోనో చెయ్యి పెట్టబోయి ఉంటారు, వాడు వాయించుంటాడు. నేనే తప్పు చేయలేదు బాబు. సెలవు కదా అని చేపలు కొనుక్కు తిందామని బెస్తపేట వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద చేపను డబ్బులు ఇచ్చి కొనబోతే ఈ చేప నాది అని ఒక రౌడీ వచ్చాడు కూర్చున్నాడు బాబు. అయ్యయ్యో, నీదేంటి నాది అని ఇంకా నేను అనలేదు బాబు. వాయించేశాడు బాబు నన్ను. చేపల పులుసు దేవుడు ఎరుగును, నా ఒళ్ళు పులిచేసేసాడు బాబు. ఇది నీకు అన్యాయం, మా బాస్ తో చెప్తాను, మా బాస్ని తీసుకొస్తాను అని అంటే ఏమన్నాడో తెలుసా బాబు? ఏమన్నాడు? ఏయ్ చెప్పుకోబే, దమ్ముంటే మీ బాస్ని తీసుకురా, ఇద్దరిని కలిపి కోసి పులుసు పెట్టుకుంటాను అన్నాడు బాబు. అంత మాట అన్నాడా? డామిట్. సీత, నువ్వు బాబుని తీసుకెళ్ళి ఇంట్లో దింపేయి. బాబాయ్ పద. అక్కడే సార్ వాడు నన్ను పట్టు కొట్టింది. పద. సార్ నాకు భయంగా ఉంది సార్, నేను కారులో ఉంటాను సార్. నేను వింటున్నాను కదరా, పద. అయ్యో ఇప్పుడే కదా సార్ తన్నాడు. బాబు కదా నా బాబు. వీరికి సన్నాసి.
5 రూపాయలమ్మా చాలా ఎక్కువ ఇదిగో, రేట్లు పెరిగిపోతున్నాయి ఇక్కడ రౌడీ నాగులు ఎవడు? ఆడితో ఎందుకు బాబు గొడవ? మీ దారి మీరు వెళ్ళిపోండి. పెడతాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే ఉన్నాను బే. నువ్వేనా నాగులు? అనే అనుకుంటున్నాను బే. బే, ఇది నీకు అలవాటా బే? ఆ? అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా? పేద రీతులు నాతో చెప్పకు. నేను చేసిన పని నాకు న్యాయమే అనిపిస్తుంది. న్యాయం అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది. చట్టం, శిక్ష, నేరం ఇవన్నీ మనకు అనవసరం. సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం. తమ్ముంటే తెలుసుకున్నారా? లేకపోతే నోరు మూసు తలంచూపో. అంతేగాని ఈ నాగులు గారి దగ్గరకు వచ్చి రూల్స్ గిల్స్ అంటే తల మీద బొమ్మిడలు ఏం చేయగలరు. మన గురించి కావాలంటే ఈ పేటలో ఈ సన్నాసినే అడుగు. అవునులే, పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది. మాటలతో నన్ను రెచ్చగొట్టకు. పొసు కొట్టేయగలను. కొట్టక కూరలు పీకేయగలను. అంత మునగడివా? నాగులు, ఇతనెవరో తెలుసా? నా కన్న కొడుకు, నా ప్రాణానికి ప్రాణం. హ? ఈ బాబు గారు మీ అబ్బాయా? నాకు నిజంగా తెలియదు బాబు. తెలుసుంటే చేయెత్తబోదును, మాట తొలగపోదును. నన్ను మన్నించండి బాబు. ఏం నాన్నగారు, ఈ నాగులు మీకు తెలుసా? తెలుసు అంటే మీ నాన్నగారు నాకు తెలియపోటేంటి బాబు. ఒకప్పుడు గ్యాలంలో చిక్కున్న చేపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు. ఇది నాకు దేవుడితో సమానం బాబు గారు. రాజా, పెడదాం పద. రాజా బాబు, ఏ నాగులు? ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పంట అనుకోండి. కట్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులున్నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాబు. నాగులు, ఇక నుంచి అమాయకుల మీద చేయి చేసుకోవటం మాని కష్టపడి సంపాదించి బ్రతకటం నేర్చు. అలాగే బాబు. కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాతో డాన్స్ చేస్తావా? నీతో పోటీ చేస్తే నేను ఓడిపోవడం ఖాయం రా. కింద పడేస్తావు. దింపు తాతయ్య. నువ్వు ముద్దిస్తే గాని దింపనరా. చీ, ముద్దివ్వడానికి నువ్వే ఆడపిల్లవా? నీతో మాటల్లో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం రా. రామయ్య బాబు, పద్మ వచ్చిందా? ఏం డాడీ, మీ ఆరోగ్యం అది? బాగానే ఉందమ్మా. పద్మ, మీ కాపురాన్ని గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. కిషోర్ పట్టుదలకి, ప్రయోజకత్వానికి చాలా ఆనందిస్తున్నానమ్మా. తాత, నువ్వు కథ చెప్తానన్నావు, చెప్పవా? ఓహోహో అన్నాను కదూ. అవును రోయ్, చెప్తాను కదా, చెప్తాను కదా. అమ్మా పద్మ, నువ్వు బుల్లిబాబుని ఎత్తుకుని అయ్యగారింటికి వచ్చినప్పుడేనమ్మా అయ్యగారి ముఖంలో నవ్వు కనిపిస్తుంది. మనవడంటే అయ్యగారికి భలే ఇష్టం. ఓహో అలాగే, ఇట్స్ ఆల్ రైట్. రేపు కోర్టులో కలుసుకుందాం. గుడ్ నైట్. డాడీ, ఇలా వచ్చారేమిటి? అయిపోతున్న వయస్సు, అలసిపోయిన మనస్సు మనిషికి గమ్యం దగ్గర పడుతుందని తెలియజేస్తాయి కదా. అలాంటప్పుడు మిగిలిపోయిన కోరికలన్నీ త్వరగా తీర్చుకోవాలని ఆశపడతాడు మనిషి.
ఇట్స్ న్యాచురల్. అవునా మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి? రాజా, చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, ముసలితనంలో ఒక పసివాడు తాత అని పిలిస్తే అంత ఆనందం కలుగుతుంది. కళ్ళకు వాడంత వెలుగవుతాడు అని రామయ్య తరచూ చెబుతుంటాడు. అప్పుడు మీరేమనేవారు? నేనా నిజమేనని ఒప్పుకునేవాడిని. రాజా, అనుక్షణం బిజినెస్ వ్యవహారాల్లో పడి కన్నబిడ్డలకు జరపవలసిన ముద్దు ముచ్చట్లు మర్చిపోతున్నానేమో అనిపిస్తుంది. అందుకే పద్మ తన పెళ్లి తాను చేసుకుంది. ఆ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టం పోగొట్టుకున్నాను. కానీ రాజా, నీ విషయంలో మాత్రం అలా జరగదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, నేను అభ్యంతర పెట్టను. మనస్ఫూర్తిగా ఒప్పుకుని దీవిస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. అవును బాస్, ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి. అసలు ఆ రంగయ్య ఎవరు? మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్. మనిషి ఎంతో మంచివాడు, అమాయకుడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. బాస్, మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సీత, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత, కర్తవ్యం. ఇట్స్ మై డ్యూటీ. రంగయ్య, తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు. నీకు జరిగింది ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. బెస్తపేటలో టాక్సీ పెట్టి కూర్చున్నాను. ఇంతలో ఓ పెద్ద మనిషి చేపల గంప డిక్కీలో పెట్టించి టాక్సీ ఎక్కి కూర్చున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. వెనకాల డిక్కీ తెరు. ఈ చేపల కంప ఎవరిది? నాది కాదు సార్, టాక్సీలో వచ్చిన వారిదండి. అలాగా. ఏరా, చాలా తెలివి మీరిపోయారా మీరు? నాకేం తెలియదు సార్, టాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి. ట్యాక్సీలు ఎవరు లేరు సార్. దొంగ వెధవ, పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా? పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా? నీ సంగతి, నీ ముఠా సంగతి తెలుస్తాను. తప్పు చేసినాడు, తప్పించుకున్నాడు, నేను జైలు పాలయ్యాను. బాబుగారు, రోగిష్టి నా భార్య, విటోడైన నా కొడుకు, మొగుడు విడిచిపెట్టి నా కూతురు, నేను లేకపోతే అనాథలైపోతారు బాబు, అనాథ. రంగయ్య, బాధపడక. నేరస్తుడు తప్పించుకుపోలేడు. అన్యాయంగా చట్టం చేతిలో ఎరుకున్న నిన్ను నేను కాపాడతాను. నీ టాక్సీలో ఎక్కిన మనిషి ఎలా ఉంటాడు, ఏమేం మాట్లాడాడు, అవన్నీ చెప్తావా? టాక్సీ వస్తావా? నా పేరేం ట్యాక్సీ కాదయ్యా. నీ పేరు ఏంటో తెలుసుకునే టైం లేదు నాకు. వస్తావా లేదా? అయ్యయ్యో, ఉండవయ్యా, రావటానికే కదా ఉన్నాం. అయితే మీరు ఆ బొట్టు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు.
రేయ్, నీలాంటి దేశద్రోహులు చట్టం నుంచి తప్పించుకోలేరు. నీలాంటి దుర్మార్గులు ఈ స్మగ్లింగ్ నేరాలు చేస్తూ ఉంటే పాప అమాయకులు శిక్షించబడుతున్నారు. నువ్వు చేసిన వెధోపరికి పాప టాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు. పెద్ద దేశభక్తునంటూ నేరస్తులను పట్టుకుంటాను, దేశద్రోహులు శిక్షిస్తానని కబుర్లు చెప్పే నీ ఇంట్లోనే ఉన్నాడు పెద్ద దేశద్రోహి. రాయ్, ఏమిటే మీ నాన్న ఒక పెద్ద స్మగ్లర్ తెలుసు. మా నాన్న స్మగ్లరా? నేను నమ్మలేదు. మిస్టర్ శశిభూషణ్, మొన్న నువ్వు లండన్ లో విలువ కట్టిన వజ్రాలను మళ్ళీ నువ్వు ఒకసారి చూడాలని అవతల స్మగ్లర్స్ అడుగుతున్నారు. కనుక రేపు మళ్ళీ నువ్వు బయలుదేరాలని బాస్ చెప్పారు. నేను విన్నది నిజమేనన్నమాట. డాడీ ఈజ్ స్మగ్లర్. డాడీ ఈజ్ క్రిమినల్. నాకు పోయండి. రాజా, అవును, తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్పదు. తప్పనిసరిగా నీతో తాగించే ఆ తెలిసిన నిజాలేమిటి? మీకు తెలియదంటారా? నీకేం తెలిసిందంటాను. ఏనాడో తెలియవలసింది, లేదా ఎప్పటికీ తెలియకూడంది తెలిసింది. నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది. నాకు అన్నం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలిసింది. రాజా, అవుండే, మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది. మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది. మీరు నేరస్తులని తెలిసింది. తెలియగానే నేను నమ్మలేదు. ఇప్పటికీ నమ్మాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. అందుకే మీ నోటి వెంటే మీ మాటగా మీరే చెప్పండి డాడీ.
మీరు నేరస్తులేనా? చట్టం దృష్టిలో దోషులేనా? మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా? చెప్పండి డాడీ, చెప్పండి. మై డియర్ బాయ్, నీకు తెలిసిందంతా నిజమే. Yes, ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడు. కానీ తప్పుని నిప్పుని ఎంతో కాలం దాచలేమని ఇప్పుడు అర్థం. రాజా, నేను పట్టుబడిన నేరస్తు. నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది. అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం, నేర్పించిన చదువు, ఏర్పరిచిన సౌకర్యాలు, తీర్చిన సరదాలు అన్నీ అన్యాయపార్జనతో సమకూర్చినవి, అంతా పాపిష్టి సొమ్ముతో తెచ్చినదేనా? డాడీ, దౌర్భాగ్యపు డబ్బు కోసం, అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు ఈ అవినీతికి దిగుదారా? లేదు, లేదు. డబ్బు మీద ఆశతో, సంపద మీద వ్యామోహంతో కాదు నేను ఈ దారి పట్టాను. కట్టుకున్న మనిషి మీద ప్రేమతో, కన్న బిడ్డ మీద మమతతో తప్పనిసరి ఈ తప్పు దారి పట్టాను. డాడీ, పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాలు లేక, జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక, నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక వీధిన పడ్డాను. మానవ అభిమానం విడిచి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపాను. నా భార్యా బిడ్డలను రక్షించమని అడిగాను, అర్థించాను, ప్రార్థించాను. కానీ ఏ ఒక్కడూ పట్టించుకోలేదు. మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే. నా భార్యా బిడ్డలు బ్రతికించుకోవడం కోసం, ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్కాను. ఆపై నా పిల్లల్ని పెంచుకోవడానికి, 2 పూట్ల అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు. Those unavoidable circumstances have driven me to this state. డాడీ, ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయమని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు, కథ ఉండొచ్చు. కానీ ఎంత మాత్రాన అతను చేసింది నేరం కాకపోదు. రాజా, కన్నబిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపుతుంది. దాని సృష్టి సహజం అంటాం. వాటికున్న ప్రేమానురాగాలు మనుషులకు ఉండకూడదంటావా? ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా? ప్రేమానురాగాలు ఉండొచ్చు, కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల రెట్లు గొప్ప ప్రాణులు కనుక ధర్మం, న్యాయం సంగతి కూడా ఆలోచించాలి. అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవటం నాకు న్యాయం. వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు ధర్మమే. డాడీ, మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేనెంతో జాలిపడుతున్నాను. ఇంతకాలం ఆ పాపిష్టముతో మమ్మల్ని పోషించే కంటే ఆనాడే మా ప్రాణం తీసినా బాగుండే. రాజా, నువ్వు ఒక బిడ్డగా తండ్రి అయి ఉంటే ఈ మాట అనలేకపోయేవాడు, ఆ పని చెయ్యలేకపోయేవాడు. డాడీ, బిడ్డని చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని, కానీ మీరా తప్పులు మాత్రం చేసేవాడిని కాదు. ఇంతకాలం ఈ పాపిష్టి సొమ్ము తిన్నానంటే చచ్చా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అన్యాయపార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద నాకే కోపం వస్తుంది. ఇంట్లో నేరస్తుని ఉంచుకుని బయట నేరస్తుని విచారించి జైలుకి పంపుతున్నానంటే నా మీద నాకే ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎ మినిట్. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. రాజా, రాజా, ఒక్క మాట. ఆడపిల్ల కన్నవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం సహజం. కానీ కన్న కొడుకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటాడు. పోయాక కాటిదాకా సాయం వస్తాడు. కొరివి పెట్టి సాగనంపుతాడు. ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరిని చేసి వెళ్ళిపోతావా? డాడీ, నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి, చట్టాన్ని వ్యతిరేకించిన ఒక నేరస్తుడి నుంచి. అంతేకాని మా డాడీ మనసులో నుంచి కాదు. నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని, సంపాదించిన ఆస్తిపాస్తుల్ని, మీ ఇంటిని, మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి. ఒక సామాన్యమైన మనిషిగా, మమత నిండి ఉన్న ఒక మామూలు తండ్రిగా ఎప్పుడు మీరు నా గడపలోకి అడుగు పెడతారో అప్పుడు ఆప్యాయతో మీ చేయి అందుకుంటాను. ఆదరంతో మిమ్మల్ని లోపలికి తీసుకుపెడతాను. లేకపోతే ఈ కొడుకే మీకు లీడనుకోండి. గుడ్ బై. రాజా, రాజా, రాజును చెప్పేది మీ నాన్నగారు స్మగ్లర్స్ బుట్టాకు సంబంధించిన వారా? అవును సీత, ఈ విషయం నాకు తెలియకుండా నా ప్రాణం పోయినా బాగుండేది. నాది గొప్ప పుట్టుకని,
నా తండ్రి ఒక గొప్ప వ్యక్తి అని గౌరవంగా తలెత్తుకు తిరిగిన నేను ఈ నిజం లోకానికి తెలిస్తే తల ఒప్పులు కావాలి లేదా తల వంచుకు చావాలి. బాధపడకు రాజా. సీత, మగవాడిగా నాకేం పర్వాలేదు, కానీ డాడీ నేరస్తుడనే విషయం నా చెల్లెలికి ఆమె భర్తకి తెలిసిన రోజున ఆమె కాపురం వల్ల కల్లోలమవుతుంది. నేరస్తుడి కూతురు తన భార్య అని తెలిసిన రోజున నా బావ ఆమె నశకించుకోవచ్చు లేదా వదిలేయచ్చు. రాజా, ఆమెకి నిజం తెలియనివ్వద్దు. అవును, మా బ్రతికేమైనా సరే నా చెల్లెలి కాపురం చక్కగా ఉండాలి. అందుకే ఆమెకి నిజం తెలియనివ్వకూడదు. ఏమిటి అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? అవునమ్మా, 2 రోజులైంది. అప్పటి నుంచి పెద్దయ్య గారు తిండి కూడా మానేసి తన గదిలో కూర్చుని కుమిలిపోతున్నారు. ఏం జరిగింది రామయ్య? అసలు గొడవ ఎందుకు వచ్చింది? నాకు తెలియదమ్మా. ఇద్దరూ గదిలో ఏదో గొడవ పడ్డారు. రాజాబాబు తనే పోతానన్నాడో పెద్దయ్య గారు పొమ్మన్నారో నాకు తెలియదమ్మా. బాబేడి? తాతగారు నువ్వా బాబు? రా, కూర్చో. నువ్వైనా వచ్చావు, సంతోషం. మా ఎండిపోయాడా? ఎందుకని? నువ్వు కోపడ్డావా? లేదు బాబు, వాడే నన్ను కోపడి వెళ్ళిపోయాడు. ఉండమని ఏడ్చినా ఉండలేదు. ఏమిటి డాడీ, అన్నయ్య ఎందుకు వెళ్ళిపోయాడు? మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నాడు? కాదనుకున్నది వాడు, వెళ్ళిపోయింది వాడు. ఈ ప్రశ్న నన్ను కాదమ్మా అడగాల్సింది, వాణ్ణి. చూడమ్మా, మీ అమ్మ చనిపోయినప్పుడు మీ ఇద్దరిని చూసుకుని బతికాను. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు వాణ్ణి చూసుకుని బతికాను. ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోతే ఇంకెవరిని చూసుకుని బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? బాధపడకండి డాడీ, నేను అన్నయ్యతో మాట్లాడతాను. నచ్చ చెప్పి మనసు మార్చి మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను. పద్మ, ప్లీజ్, నేనేమి చెప్పను. నన్నేమి అడక్కు. నిన్నేమీ అడగనన్నయ్య, కానీ నేనే ఒక విషయం చెప్తాను విను. అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి మనల్ని సరిగ్గా చూడదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం మానేశారు ఆయన. తల్లి లేని లోటు పెంపకంలో తెలియకూడదని తనే తెల్లై మనల్ని పెంచారు. పెరిగొస్తున్న మనమే తన సర్వస్వం అనుకున్నారు. ఇలా జీవితంలో ఎంతో త్యాగం చేసి ఎన్నో సుఖాల్ని పోగొట్టుకున్న మన డాడీ ఈ రోజు నువ్వు ఇల్లు విడిచిపెట్టి రాగానే ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? అన్నయ్య, ఈ వయసులో ఆయన ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నావు? ఎందుకు ఒంటరివాణ్ణి చేసి శిక్షించాలనుకుంటున్నావు? ఎందుకు ఆయన గుండెల్ని గాయపరచాలనుకుంటున్నావు? ఎందుకన్నయ్యా, ఎందుకు? పద్మ, నీ మాటలతో నన్ను వేధించకు. వెళ్ళిపో. వెళ్తానన్నయ్య, వెళ్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, కారణం ఏదైనా దైవం లాంటి డాడీని బాధ పెట్టడం మాత్రం పాపం అన్నయ్య, పాపం. చెల్లెమ్మ, నన్ను పాపి అన్నా, నేను చేసింది తప్పు అన్నావు. అయినా మరేం పర్వాలేదు. శివుడు విషాన్ని కక్కకుండా మింగకుండా ఎందుకు గొంతుకులో దాచుకున్నాడు? అది మాత్రం గుర్తుంచుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును డాడీ, ఎంత అడిగినా వెళ్ళిపోవడానికి కారణం మాత్రం అన్నయ్య చెప్పలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రానని ఖచ్చితంగా చెప్పేశాడు. రాజా, అర్థం లేని నా బ్రతుకి అందమిచ్చావు. నిన్ను కలిసాకే నా జీవితం ఎంతో మధురంగా. Hey, you young man, take this guitar. థ్యాంక్ యూ. Okay.
గారు బాత్రూమ్ నెంబర్ 5లో మార్పిడి జరుగుతుంది. వాట్ ఫ్రెండ్, డబ్బు అంతా కరెక్ట్ గా ఉందిగా? బిజినెస్ లో తేడా ఉంది. గిటార్ ద్వారా డైమండ్స్ అందచేయడం చాలా గొప్ప ప్లాన్. కంగ్రాచులేషన్స్. See you again. కిషోర్ కిషోర్ పద్మ ఇంట్లో ఉందా? లేదు. పద్మకి నువ్వు చేసే పని తెలుసా? తెలుసు, గిటార్ ప్లే చేస్తానని. తెలివిగా మాట్లాడు కిషోర్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు పట్టాయి. తుడుచుకో. జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురవుతున్నాయి. ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువయ్యింది. మంచివాడివని నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడవని ఈనాడు రుజువయ్యింది. కిషోర్, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగు పెట్టావు? ఏమి సాధించాలని అడుగు పెట్టావు? నేను ఇలా మారడానికి, ఈ దారిలోకి రావడానికి కారకుడు మీ నాన్నగారు. కిషోర్, అవును, డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నా పేదరికాన్ని చూసి హేళన చేశాడు, అవమానించాడు. పెళ్లి జరిగాక వచ్చి ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని చూపించాడు. ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను, నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యంలో ముంచెత్తాలి అని. అందుకే నేరం అని తెలిసి స్మగ్లర్స్ తో చేయి కలిపాను. వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను. సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేదేమిటి? ఏదైనా సాధించచ్చు. డబ్బుతో పరువు కొనొచ్చు, పరపతి కొనొచ్చు, నా భార్యను సుఖంలో ముంచొచ్చు, నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు. కిషోర్, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఎదిగిన నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా. అప్పుడు ఈ సొమ్మేది సాయపడదు. పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు. అప్పుడు ఈ ఐశ్వర్యం నీకెందుకు పనికిరాదు. నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డవాళ్ల వల్లే నువ్వు కుక్క చావు చచ్చిన రోజున ఈ ధనం నిన్నేమీ కాపాడలేదు. రాజా, నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకో. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదనిపోయాడు. చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు. నీ బ్రతుకు కూడా అంతే కావాలా? నీ కథ అలాగే ముగవాలా? అలా జరగటానికి వీల్లేదు. నా చెల్లెలికి అన్యాయం జరగటానికి వీల్లేదు. అందుకే ఆ ముఠా అంతం కావాలి. కిషోర్, చెప్పు, ఆ ముఠా ఉండేదెక్కడ? దానికి నాయకుడు ఎవడు? నో, నాకేమీ తెలీదు. నన్నేం అడక్కు. నో నో, నీకు తెలుసు. నా పగ సాధించడానికి, నా లక్ష్యం నెరవేరటానికి ఈ నిజం నాకు తెలియాలి. చెప్పు. నో, యు మస్ట్. అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం జరిగింది? కిషోర్, బాగా ఆలోచించుకో. ఎవరి జీవితానికి వారే కర్తలు. బాగు చేసుకోవటం, పాడు చేసుకోవటం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను. వస్తా. అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య? ఏమండి, అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి. ప్లీజ్ పద్మ, నేనేమి చెప్పలేను. నన్నేమి అడక్కు. రాజా, అతనిలో మార్పు వస్తుంది. నీ దగ్గరకు వచ్చి నిజం చెప్పి తీరుతాడు. రాజాబాబు, కిషోర్ బాబు డబ్బు కోసం ఆ పని చేసి ఉండొచ్చు. స్వతహాగా ఆ బాబు షడ్డోడు కాదు గనక తప్పకుండా మారతాడు. మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు బాబు. చెప్పడం ఏమిటి? వెంటనే వెళ్ళి ఆ ముఠాన్ని పట్టుపట్టాడం చేసి
బొక్కలు నొక్కేయడమే. నా ఆశ అదే. కిషోర్లో మార్పు వస్తుంది, నా లక్ష్యం నెరవేరుతుంది. అతను పద్మవ్యూహంలో నుంచి బయటపడతాడు. నా చెల్లెలికి అప్పుడు బాగుపడుతుంది. బావా, మీరు చెప్పింది నిజమే. ఆ దుర్మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాను. మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏమండి ఏం జరిగింది? మన బాబుని మన బాబుకి ఏమైంది? ఎవరో కారులో వచ్చి ఎత్తుకుపోయారండి. హలో, కిషోర్ స్పీకింగ్. నువ్వే మాట్లాడతావని నాకు తెలుసు. మాట్లాడుతున్న నేనెవరో నీకు తెలుసు. మిస్టర్ కిషోర్, నీ ముద్దుల భార్య గారాల బిడ్డ కోసం ఘోరంగా రాగాలు తీస్తున్నది కదా. అంటే మీరేనా మా బాబుని ఎత్తుకుపోయింది అని అడగబోతున్నావు కదూ? అవును, నేనే. ఒరే రాక్షసురా, నా బాబుని ఏమైనా చేసావంటే? ఇంకా చేయలేదు, చేద్దామని అనుకుంటున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి ఎవరండి? బాబుని ఎత్తుకుపోయిన వాళ్ళేనా? వాళ్ళేం కావాలంటున్నారు? ఏది అడిగినా ఇచ్చేద్దాం. డబ్బు, నగలు, ఇల్లు, ఆఖరికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దామండి. ఏడవ పద్మ, నా ప్రాణాలు తెగించిన బాబుని తెస్తాను. రాస్కెల్, ఎక్కడా నా కొడుకు? ఎక్కడా? మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించు, లేదా ఏనాడు చేయకూడదనుకున్న ఘోరం ఈనాడు చేస్తాను. నిన్ను చంపి హంతకుడుగా మాట్లాడు. తొందరపడకు సింహకిషోర్. నన్ను చంపే ప్రోగ్రాం కాస్త ఆపు చేసి ఒక్కసారి అడి చూడు. బాబు, బాబు, పైనున్న ఆ పంజరాన్ని చూడు. నీ బిడ్డను ఆ పంజరంలో బంధించబోయే ముందు ఆ పంజరానికున్న స్పెషాలిటీ నీకు చూపించాలి. జగ్గు, ఆ పంజరంలో బొమ్మ ఉన్నా బిడ్డ ఉన్నా ఈ స్విచ్ నొక్కి తెచ్చాలి. ఆ విధంగా కథ ముగుస్తుంది. జగ్గు, కుర్రాన్ని పంజరంలో పెట్టు. కిషోర్, నువ్వు అక్కడికి వెళ్ళేలోగా నేను ఇక్కడ స్విచ్ నొక్కేస్తాను. కిషోర్, నీ బిడ్డ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ కత్తి తీసుకువెళ్ళి నీ బావరాజాను హత్య చేసి రావాలి. అవును, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి. కిషోర్, కత్తి అందుకుంటావా, స్విచ్ నొక్కమంటావా? త్వరగా తెలుసు.